లోకమే చేశారు. అంత గొప్ప మూర్తి మీ భాగ్య విశేషం. చక్కగా మీరు ఆ అమ్మవారిని చూసి ఆవిడ ఏ వైభవాన్ని పొందిందో అది మీరు పొందాలి అని కోరుకోండి. కోరుకుని చక్కగా వాళ్ళు నామం చెప్పగానే శ్రీమాత్రే నమః అని మీ కంఠాలు కళ్ళున వినపడాలి. వినపడేటట్టుగా మీరు పువ్వు వేయండి. నన్ను మీరు మన్నించండి, మిమ్మల్ని నా బిడ్డలుగా భావించి ఓ మాట చెప్తున్నా. జుట్టు చివర విరబోసుకుని కూర్చున్న వాళ్ళు ఉంటే వెంటనే ముడేసుకుని పూజ చేయండి. జుట్టు చివరి భాగం జల్లుకుపోయి ఉండి పూజ చేస్తే మీరు చేసిన పూజ ఉగ్రభూతములకు వెళుతుంది తప్ప మీకు వెయ్యరు. జుట్టు చివరి భాగం చల్లుకుని ఉండకూడదు. శ్రీరామాయణంలో అష్టవసువులు పుట్టినప్పుడు జుట్టు చల్లుకు నుండి కాళ్ల వైపుకి తలపెట్టి పడుకోవడం వల్ల ఇంద్రుడు కడుపులోకి వెళ్లి దితి గర్భాన్ని చెనకగలిగాడు. కాబట్టి జుట్టు చివర జల్లుకు నుండి ఆడది పూజ చేస్తే ఆవిడ సువాసినైనా సరే ఆ పూజ ఉగ్రభూతాలకు పెడుతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు చేసిన పూజలో వచ్చిన దోషము అమ్మవారు మన్నిస్తుంది. కాత్యాయని వ్రతం గొప్పతనం ఏంటంటే దోషాలన్నీ మన్నిస్తూ ఉంటుంది, ఆవిడ దిద్దుతూ ఉంటుంది. కృష్ణుడు మరి దిద్దలా చేసిన దోషం కాత్యాయని వ్రతంలో కాత్యాయనీ దేవి కళ్ళ చేయుటే కాక ఈనొయితి నోచు వారు ఎందుకలరు వ్రతఫలంబు మీరు వలచిన చక్కగా ఇంతులెల్ల చేతులెత్తి మ్రొక్కి చేరుకొనడు సిగ్గులేల మీకు ఎగ్గుతో వాడనేలా అని అడిగాడు. ఎందుకు మొహమాట పడతారు? చక్కగా మీ జుట్టు అల్లుకుని చల్లుకుపోయి ఉన్న దాన్ని చుట్టు చివర ముడి వేసుకుని ఇక్కడి నుంచి పూజ చేయండి. ఏమ్మా, మీకు చెప్పేటప్పుడు నేను మీ తండ్రి స్థానంలో మీ నాన్నగారు చెప్తే ఎలా భావిస్తారో నన్ను కూడా అలా భావన చేయండి. ప్రేమతో చెప్తున్నాను తప్ప నేను విమర్శించట్లేదు. మీ జీవిత పర్యంతంలో మిగిలిన కాలంలో కూడా ఎప్పుడు జుట్టు చల్లుకుని పూజ చేయకండి. జుట్టు చివర ముడి వేసుకుని పూజ చేయండి. ఏమ్మా, ఈ దోషం నివారించడానికి సీమంతోత్సవం చేస్తారు కడుపుతో. అందుకని భర్త ముళ్ళపంది ముళ్ళు తీసుకొచ్చి పాపట తీస్తాడు, బ్రహ్మస్థానం వరకు తీసి ముడేస్తాడు. ఉగ్రభూతం లోపలికి వెళ్ళి కడుపుని చెనక్కుండా. కాబట్టి చక్కగా ముడి వేసుకుని ఇక్కడి నుంచి వాళ్ళ నామం చెప్పాక శ్రీమాత్రే నమః అని మీ 108 కంఠాలు వినపడాలి. అలా చెప్పండి. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చెప్పండి. ఓం శ్రీ